హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలోనే అమెరికా తర్వాత రెండో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగిన దేశంగా భారత్ నిలిచిందని కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గత 9 ఏళ్లలో భారతదేశంలో అభివృద్ధి పనులు జరిగాయని ఆయన అన్నారు. గత 9 ఏళ్లలో భారత రోడ్ నెట్వర్క్ 59% వృద్ధి చెంది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా మారిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. భారతదేశం దాదాపు 64 లక్షల కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ కలిగి ఉందని ఆయన వెల్లడించారు. ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ అని అన్నారు. 2013-14లో 91,287 కిలోమీటర్లు ఉన్న రోడ్డు వ్యవస్థ ఈరోజు 1,45,240 కిలోమీటర్లకు చేరిందని ఆయన వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రభుత్వానికి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. అమెరికా తర్వాత రెండో అతిపెద్ద రోడ్డు వ్యవస్థ భారత్లోనే ఉందని, మొదటి స్థానంలో అమెరికాలో ఉందని ఆయన అన్నారు. 2013-14లో 4,770 కోట్ల నుంచి టోల్ ఆదాయం 41,342 కోట్లకు పెరిగిందని మంత్రి చెప్పుకొచ్చారు. 2030 నాటికి టోల్ ఆదాయానికి 1,30,000 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గడ్కరీ తెలిపారు. ఫాస్టాగ్ల వినియోగం టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని 47 సెకండ్లకు తగ్గించడంలో సహాయపడిందని, దీన్ని 30 సెకండ్ల కంటే తక్కువకు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే భారతదేశంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే లక్ష్యంతో 8 కొత్త జాతీయ రహదారులను నిర్మించే ప్రణాళిక ఆమోదించింది కేంద్రం. ఈ ముఖ్యమైన ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రాజెక్టు 936 కిలోమీటర్ల పొడవుతో 8 హై స్పీడ్ రోడ్ కారిడార్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని అంచనా వ్యయం 50,655 కోట్లు. దేశవ్యాప్తంగా మెరుగైన కనెక్టివిటీని నిర్ధారించడం, లాజిస్టిక్లను మరింత ప్రభావవంతంగా చేయడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యమని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో చెప్పారు. అదే సమయంలో ఈ ప్రాజెక్టులను బ్రౌన్ ఫీల్డ్ సైట్లకు అనుసంధానం చేయడానికి కృషి చేస్తామని, తద్వారా భూసేకరణను తగ్గించవచ్చు, అలాగే నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయొచ్చని ఆయన చెప్పారు. అదే సమయంలో ఈ ప్రాజెక్టుల కోసం భూసేకరణను కనిష్టంగా ఉంచడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. దీనికోసం ఇప్పటికే ఎక్కడ భూమి అందుబాటులో ఉంటే దానిని ప్రాధాన్యతపై ఉపయోగిస్తున్నారు. ఈ విధానం వల్ల భూసేకరణలో ఖర్చు, సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ ముఖ్యమైన ప్రాజెక్టు గురించి ప్రధాని మోదీ తన ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఈ ప్రాజెక్టు భారతదేశ మౌలిక సదుపాయాలను మరింత ఎత్తుకు తీసుకువెళుతుందని, దేశ అభివృద్ధిని వేగవంతం చేస్తుందని ఆయన అన్నారు. అలాగే ఖేలో ఇండియా నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 3,073.97 కోట్ల విలువైన 323 కొత్త స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు. దేశవ్యాప్తంగా క్రీడల్లో విస్తృత భాగస్వామ్యాన్ని, నైపుణ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.